హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, ఇవి వచ్చేసరికి బేబీ గర్ల్ యొక్క స్కాన్ రిపోర్ట్స్. అన్నీ అయితే లేవు. టిఫా ఒకటి, ఇంకా 28 వీక్స్ ఒకటి, ఇంకా 34 వీక్స్ ఒకటి. ఈ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో డిఫరెన్సెస్ అయితే చూపిస్తాను చూడండి. అంటే సేమ్ ఉన్నాయా లేదా ఇంకేమైనా డిఫరెన్స్ ఉన్నాయా అనేసి. ప్లజెంటా ఇంకా హార్ట్ బీట్ వచ్చేసరికి. ఇంత ముందుకు బేబీ బాయ్ పెట్టాను. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి బేబీ గర్ల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయడం ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేద్దామా. ఇది స్కాన్ రిపోర్టు. ఇంకా రూట్ వచ్చేసరికి ట్రాన్స్ అబ్డామినల్, ఇంకా సింగిల్ ఇంట్రా యూట్రిన్ గెస్టియేషన్, ఇంకా ఫీటస్ సర్వే అయితే చూద్దాం. ప్రజెంటేషన్ వచ్చేసరికి సెఫాలిక్ అంటే మనకి తల కిందికి కాళ్ళు పైకి అని అర్థం. ఇవన్నీ కాదు కానీ మీకు ఒక ప్లజెంటా హార్ట్ బీట్ అయితే చెప్తాను. ఇది టిఫా స్కాన్లో వచ్చేసరికి ప్లజెంటా యాంటియర్ ఉంది, అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 ఉంది. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 152 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. ఇంక ఇది వచ్చేసరికి బేబీ యొక్క మెజర్మెంట్స్, బాడీ పార్ట్స్ యొక్క. ఇంక ఇది వచ్చేసరికి టిఫా కదా, బేబీ యొక్క అనాటమీ. టిఫా స్కాన్ చేయించుకున్నప్పుడు బేబీ యొక్క ఏజ్ వచ్చేసరికి 20 వీక్స్ 2 డేస్. ఇదంతే. టిఫాలో వచ్చేసరికి ఇంక ఇవంతా టిఫా పిక్స్ అంతా బ్లెండ్ అయిపోయినాయి, సరిగా అయితే లేవు ఒక్కటి కూడా. టిఫాలో ప్లజెంటా వచ్చేసరికి యాంటియర్ ఉంది, ఇంకా ఫీటల్ హార్ట్ వచ్చేసరికి 152 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది 28 వీక్స్ గ్రోత్ స్కాన్ రిపోర్టు. దీంట్లో ప్లజెంటా వచ్చేసరికి యాంటియర్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ ఉంది. ప్రజెంటేషన్ వచ్చేసరికి సెఫాలిక్కే ఉంది, ఇంకా లైకర్ నార్మల్. ఇంకా ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 164 బీట్స్ పర్ మినిట్ అవుతుంది. ఇంకా అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు 27 వీక్స్ 2 డేస్ అయితే వచ్చింది. టిఫాలో దీంట్లో వచ్చేసరికి ప్లజెంటా వచ్చేసరికి యాంటియర్ ఉంది, ఫీటల్ హార్ట్ రేట్ ఒకటి చేంజ్ అయింది. ఇంక ఇదంతా దానికి సంబంధించింది. ఇవి ఒక బేబీ యొక్క పిక్స్. ఒక రిపోర్ట్స్ ఒకటి అప్లోడ్ చేస్తే ఇంకా నేను నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ అప్లోడ్ చేసుకున్నట్టే. ఇంకా మామూలుగా ఈ ఫైల్స్ ఎక్కడైనా మిస్ అయినా కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఈ రిపోర్ట్ అయితే అంటే 28 వీక్స్ అయితే ఫీటల్ హార్ట్ రేట్ ఒకటి చేంజ్ అయింది, ప్లజెంటా మాత్రం యాంటియరే ఉంది. ఇది వచ్చేసరికి 34 వీక్స్ గ్రోత్ స్కాన్ రిపోర్టు. ఇది వచ్చేసరికి 34 వీక్స్ స్కాన్ రిపోర్టు. ప్రజెంటేషన్ సెఫాలికే ఉంది. ప్లజెంటా ఫండల్ అండ్ యాంటియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2. అన్నిటల్లా గ్రేడ్ 1. మామూలుగా ముందు రిపోర్ట్లలో యాంటియర్ గ్రేడ్ 2 వచ్చింది, ఇందులో మాత్రం ఫండల్ అండ్ యాంటియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 3 వచ్చింది. గ్రేడ్ 2 అందులో ఉంది, గ్రేడ్ 3 ఇందులో ఉంది. ఫీటల్ యాక్టివిటీ ప్రజెంట్, కార్డియాక్ యాక్టివిటీ ప్రజెంట్. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 137 బీట్స్ పర్ మినిట్ అవుతుంది. అండ్ ఇంక ఇది బేబీ యొక్క బాడీ పార్ట్స్ మెజర్మెంట్స్. ఇంకా డెలివరీ టైం వరకు ఇంక ఇది వచ్చేసరికి బేబీ యొక్క బాడీ పార్ట్స్ అంటే ప్రతి ఒక్క తల, ఇంకా పొట్ట, కాలు, తొడ ఇవన్నీ మెజర్మెంట్స్ బేబీ. 34 వీక్స్లో బేబీ యొక్క వెయిట్ వచ్చేసరికి 2.1 అవుతుంది. సరికి 34 వీక్స్ 6 డేస్. ఈ బేబీ యొక్క పిక్స్. ఇదంతా టిఫా స్కాన్ సంబంధించిన పిక్సే. ఎన్టీ స్కాన్ది మామూలుగా ఒక్కటే ఉంది, అంటే దాని రిపోర్ట్ ఎన్నో మిస్ అయింది, చూపిస్తాను. ఇది బేబీ యొక్క ఎన్టీ స్కాన్. మామూలుగా ఇది ఒక్కటే ఉంది, దానికి సంబంధించిన రిపోర్ట్లలో ఒక్క పేపర్ ఉంది, రిపోర్ట్ పేపర్ మొత్తం మిస్ అయిపోయింది. స్కాన్ చేయించుకున్నప్పుడు 13 వీక్స్ ఎన్టీ స్కాన్. ఇంకా బేబీ యొక్క హార్ట్ బీట్ వచ్చేసరికి 158 బీట్స్ పర్ మినిట్ అవుతుంది. దానికి సంబంధించింది అయితే ఇదే. ఇంక ఇవి వచ్చేసరికి ఎన్టీ స్కాన్ పిక్స్. ప్లజెంటా రిపోర్ట్ అదైతే లేదు. హార్ట్ బీట్ ఒకటైతే ఇక్కడ తెలుస్తుంది మనకి 158 బీట్స్ పర్ మినిట్ అని. అంతే ఈ వీడియో అయితే. మీకు డౌట్ రావచ్చు, ఇంకెన్ని చేస్తావు బేబీ, మామూలుగా బేబీ స్కాన్ రిపోర్ట్స్
చూసే మాకైనా బోర్ కొడుతుంది కానీ చేసే నీకైతే బోర్ కొడతలేదని అనిపించచ్చు. సో ఈ వీటితోనైతే నా అంటే బేబీస్ ఇద్దరి పిల్లలు అయితే రిపోర్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అన్నీ నేను అప్లోడ్ చేసుకున్నాను యూట్యూబ్లో. ఏం లేదు, ఒక్కొక్క దాంట్లో డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను మీకు. ఎవరికైనా అంటే చూడని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అనేసి. అన్నిట్లలో మనకి సేమ్ అయితే ఉండదు. హార్ట్ బీట్ని బట్టో లేకుంటే ప్లజెంటా పొజిషన్ బట్టో మనం జెండర్ అయితే ప్రిడిక్ట్ చేయొద్దు. జస్ట్ గెస్ చేసుకోవాలి అంతే. ఇలా ఉంటే బేబీ గర్ల్, ఇలా ఉంటే బేబీ బాయ్ అనేసి. ఈ రిపోర్ట్ అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.